వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. గులియన్ బారే సిండ్రోమ్ పై కేంద్రం అప్రమత్తమైంది. మహారాష్ట్రలోని పూణే జిల్లాలో గులియన్ బారే సిండ్రోమ్ జీబీఎస్ అనే అరుదైన న్యూరోలాజికల్ డిజార్డర్ అకస్మాత్తుగా వ్యాపించడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీన్ని అంచనా వేసేందుకు 7 సభ్యుల బృందాన్ని నియమించింది. ఇందులో 3 ఇప్పటికే పూణే చేరుకుని పని ప్రారంభించడం జరిగింది. మిగతా 4 వచ్చే వారం చేరుకుంటారు. అయితే 2025 జనవరి 24 నాటికి 6 కొత్త అనుమానిత కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 73కు చేరింది. వీరిలో 14 మంది వెంటిలేటర్ సపోర్ట్తో ఉన్నారు. అయితే ఇది అంటువ్యాధి మహమ్మారికి మాత్రం దారితీయదు. అయితే జీబీఎస్ కేసులు క్రమంగా పెరుగుతుండడంతో అలర్ట్ అయిన ఆరోగ్య శాఖ పరిశోధనలు మొదలుపెట్టింది. ప్రాథమికంగా 24 అనుమానిత కేసులను కనుగొన్నాక ర్యాపిడ్ రెస్పాన్స్ టీంని ఏర్పాటు చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన వివరాల ప్రకారం గులియన్ బారే సిండ్రోమ్ అనేది అరుదైన నాడీ సంబంధిత వ్యాధి. పరిధీయ నాడీ వ్యవస్థలో కొంత భాగంపై దాడి చేస్తుంది. దీంతో కండరాల బలహీనత ఏర్పడుతుంది. కాళ్ళు చేతులు చలనం కోల్పోవడం, మింగడం, శ్వాస తీసుకోవడం ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ అరుదైన వ్యాధి పెద్దలు, పురుషుల్లో సర్వసాధారణం. అన్ని వయసుల వారు ప్రభావితమవుతారు. ఇది అంటువ్యాధి లేదా మహమ్మారికి దారితీయదు. ర్యాపిడ్ రెస్పాన్స్ టీం పూణే, దాని చుట్టుపక్కలలోని గ్రామీణ జిల్లాల్లో 7,200 గృహాలను కూడా సర్వే చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.